నాకు ఈ విషయం ముందే తెలిసి ఉంటే నా వెయిట్ లాస్ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేదేమో. నేను చేసిన మిస్టేక్ లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి మీల్ స్కిప్ చేసేదాన్ని. మీల్ స్కిప్ చేయడం వల్ల బాగానే ఉంటుంది, బట్ మీరు కూడా గుర్తుపెట్టుకోండి 5 days తర్వాత కంప్లీట్ బింజ్ ఈటింగ్ అయిపోతుంది. ఎక్కువ ఫుడ్ మనం తెలియకుండానే తినేస్తూ ఉంటాం. సెకండ్ మిస్టేక్, జిమ్ కి వెళ్ళేదాన్ని బట్ ఓన్లీ కార్డియో చేసేదాన్ని అనమాట, ఏ వర్కౌట్స్ చేసేదాన్ని కాదు. సో గుర్తుపెట్టుకోండి, ఓన్లీ కార్డియో వల్ల మనకు వెయిట్ లాస్ అవ్వదు. క్యాలరీ బర్నింగ్ ఉంటుందేమో, కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్స్ ఇంక్లూడ్ చేయడం వల్ల ఓవరాల్ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, క్యాలరీ బర్నింగ్ కూడా ఉంటుంది, వెయిట్ లాస్ కి హెల్ప్ అవుతుంది. థర్డ్ మిస్టేక్ వచ్చేసి డైలీ వెయిట్ చెక్ చేసుకునేదాన్ని. ఒక రోజులో నాకు 2 kgs తగ్గుతుందా, ఒక రోజులో 3 kgs తగ్గుతుందా అని చెప్పేసి డైలీ వెయిట్ చెక్ చేసుకోవడం వల్ల డిమోటివేట్ అయిపోయేదాన్ని, అలాగే వెయిట్ లాస్ అన్ని కూడా కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోయేది. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి ఈ ఇష్టమైన ఫుడ్స్ అంతా అవాయిడ్ చేసేసి 8th డే 9th డే తర్వాత ఆ ఫుడ్స్ ఎక్కువ వాల్యూమ్ లో తీసుకునేదాన్ని అనమాట. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే క్యాలరీ డెఫిసిట్ లో ఉండాలి, బట్ బ్యాలెన్స్డ్ మీల్స్ ఇంక్లూడ్ చేయాలి, కార్డియో బదులుగా వర్కౌట్స్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం మనకి ఇష్టం ఉన్న ఫుడ్ అవాయిడ్ చేయకుండా కొంచెమైనా తీసుకోవచ్చు, మన టేస్ట్ బట్ సాటిస్ఫై అయితే సరిపోతుంది. ఇలాంటి మిస్టేక్స్ మీరు కూడా చేయకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఫాలో మీ ఫర్ డైలీ హెల్త్ టిప్స్. థ్యాంక్ యూ.